దేశంలో మనోధర్మం సంస్కృతి బతికి ఉందంటే సంచార జాతులే కారణమని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ అన్నారు. ఈ నెల 30న స్ఫూర్తి పేరుతో విజయవాడలో సంచార జాతుల సదస్సు ఏర్పాటు చేస్తున్నట్లు మాధవ్ తెలిపారు. మొదట స్వాతంత్ర సంగ్రామంలో వీరి పాత్ర ఎనలేనిదని మాధవ్ కొనియాడారు. అమలాపురంలో నిర్వహించిన సారథ్యం సమావేశానికి ముఖ్య అతిథిగా మాధవ్ హాజరయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో ప్రపంచ దేశాల్లో భారతదేశ పేరు ప్రఖ్యాతులు మారుమోగుతున్నాయన్నారు. ఆ ప్రాంతం గురించి, మన భాష గురించి, మన ప్రాంతం గురించి ఆలోచించిన మహానుభావుల గురించి వారికి నివాళులర్పించి ప్రారంభించాలనుకున్నాం. ఆ విధంగా మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మన ప్రాంతానికి సంబంధించి డొక్కా సీతమ్మ గారి విగ్రహం అంటే కనపడలేదు. ఇవాళ జిల్లా అధ్యక్షుడి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో త్వరలోనే డొక్కా సీతమ్మ గారి విగ్రహం మనందరికీ స్ఫూర్తిదాయకం ఉంటుంది. దాన్ని మేము ప్రారంభిస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ రాబో కాలంలో అనేక కార్యక్రమాలు చేసే విధంగా మనం తయారవ్వాలని మీ అందరికీ తెలియజేస్తూ మీ అందరూ కూడా అద్భుతమైన స్వాగతం పలికి రాబో కాలంలో పనిచేసే విధంగా కార్యోన్ముఖులైన ప్రతి కార్యకర్తకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భారత్ మాతాకి